నిన్ను గొలిచెదరావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదరావయ్యా హృదయ దేవలమందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను గొలిచెదరావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదరావయ్యా పడుకొందును రావయ్యా నీ ప్రేమను, వేడుకొందును రావయ్యా అన్నవస్త్రము లేక అల్లలాడిన నాకు, అన్నవస్త్రము లేక అల్లలాడిన నాకు అన్న నీవసగిన అన్న వస్త్రములకై నిన్ను గొలిచెదరావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదరావయ్యా. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త యోహాను గారు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా ఇక్కడ రాయబడి ఉంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఏమి చేయడంటే ఆయన ఏది చెప్తారో ఆ విషయము చేయమని చెప్తున్నారు. కానాను వివాహం జరిగింది, ఆ పెళ్లిలోని దాచరసం అయిపోయింది. అయిపోయినప్పుడు అక్కడ ఏమి చేయాలని ఆలోచిస్తుంటే అక్కడున్న ఒక బాణులు నీరు నింపమని ఆయన మీతో చెప్పినట్టు చేయడని చెప్పగానే ఆ నీరంతా నింపమని చెప్పారు. నీరు నింపిని ఆ నీరు తీసుకెళ్ళి ఆ పెళ్ళిలోని పోయమని చెప్పారు. ఇప్పుడు మనము ఆ ద్రాక్షరసం అయిపోయింది, మనం నీరు పోయమంటే ఎవరు ఎందుకంటే పోస్తే దెబ్బలాడతారేమో ఏమంటారేమో అని అవిశ్వాసంతో ఆ విషయం మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే శిష్యులైన వారు విధలేని పావనులు, జాలర్లు, చేపలు పట్టి జాలర్లు. అట్టివారిని యేసుక్రీస్తు ప్రభువు ఏది చెప్తే అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ నీరు తీసుకెళ్ళి అక్కడున్న వారు అందరికీ ఇండు ప్రధానికి పోయిగానే ఈ ద్రాక్షరసము తాగి ఎంత బాగుంది, రుచిగా ఉంది, ఇంత ద్రాక్షరసం వెనక్కి ఉంచి మీరు ముందు ద్రాక్షరసం పోశారు, ఈ ద్రాక్షరసము చాలా తీపిగా ఉంది, బాగుందని విందు ప్రధాని ఆ రీతికి చెప్పాడు. అది మొదటి అద్భుత కార్యము. బాప్తిసం పొందిన తర్వాత ఇది ఫస్ట్ అద్భుత కార్యము ఆయన చేశారు కానాని పెళ్ళిలోని. ద్రాక్షరసం ఏంటంటే ఆ రీతిగా మనకి అర్థమవుతుంది, యేసుక్రీస్తు రక్తముగా మనకి కనబడుతుంది. ఆయన మీతో చెప్పినట్టు చేయడాన్ని మూల సిద్ధాంతము బైబిల్ మిషన్ దాంట్లో ఉంది. దేవుడు ఏది చెప్పారో అది రీతిగా చేయమని ఉంది. మనకి 5వ అధ్యాయము లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనంలోని చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనాలు.
5వ వచనం చాలు. సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడిన గాని. లూకాసు వార్త 5వ అధ్యాయం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడిన గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి సముద్రం ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు సీమోను అలాగే కొంతమంది చేపలు పట్టిన వారు చేపలు చాలా ప్రయాసగా వెళ్ళి సముద్రంలో రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఒక చేప కూడా పడలేదు వాళ్ళలోని. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమంటున్నారంటే, మీరు వలయండి, కుడివైపున ఆ రీతికి చేపలు పడతాయని అన్నప్పుడు ఏమంటున్నారంటే, సీమోను పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా మేము చాలా ప్రయాసపడ్డాము, ఆ రీతిగా ఏమి చేపలు పడలేదు, కానీ మీరు ఏమంటున్నారు సరే అని ఆయన వేసిన వెంటనే చేపలు పడ్డాయి, వల చీనిపోయినట్టుగా చేపలు పడ్డాయి. యేసుక్రీస్తు మాట అక్కడ సీమోను పేతురు విని ఆ మాట అంగీకరించి వేయగానే చేపలు పడ్డాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు మనుషులను పట్టే జాలలుగా చేస్తా, నాతో పాటు రండి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని పిలిచారు. వలలు విడిచిపెట్టారు, దోణులు విడిచిపెట్టారు, ఆ రీతిగా విడిచిపెట్టి యేసుక్రీస్తు తో వెళ్ళారు. ఎవరంటే విద్యలేని పాములు ఆ రీతిగా ఆలే మంచి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆ రీతిగా 120 మంది ఏ రీతి కనబడతారు, ఆ రీతిగా చాలా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసిన వారు అట్టివారిని యేసుక్రీస్తు ప్రభు పిలుచుకున్నారు. అలాగే జ్ఞానవంతులు పిలలేదు, ధనికులను పిలలేదు. పిలిస్తే వాళ్ళు వినరు, వాళ్ళు సొంత మాటలు చెప్తారు కానీ వినరు. ఎందుకంటే ఆ మాట వినేవారు కావాలి. ఏంటంటే ఇక్కడ ఉన్న జాలలు చేపలు పట్టిన వారు చదువు లేని వారే బాగా వింటారు, కానీ చదువు ఉన్నవారు వినరు. ఎందుకంటే ఆ చదువు ఉన్నవారు కూడా చదువు లేని వారు కూడా ఆ రీతిగా వాక్యం వింటారు. కొంతమందికి బైబిల్ మిషన్లు, కొంతమందికి ఆ రీతిగా చాలామంది బయట వాక్యం కూడా చెప్తారు విని. కానీ సీమోను పేతురు వారిని పిలుచుకున్నారు, ఆ రీతిగా నాతో రమ్మన్నారు. ఆ రీతిగా ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రయాణం చేశారు, ఎక్కడ పడితే అక్కడికి ప్రయాణం చేశారు. మనకి కనబడుతుంది విద్యను పావనలు ఆ రీతిగా తీసుకొని వెళ్ళారు, అద్భుత కార్యాలు చేశారు వాళ్ళతో పాటు. లూకాసు వార్త 6వ అధ్యాయము 46-47 వచనంలోని నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తును. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట. దేవుడు చెప్పు మాట చేయాలి, యేసుక్రీస్తు చెప్పు మాట చేయాలి, ఆయన చెప్పిన రీతిగా చేయాలని కనబడుతుంది. అలాగే అబ్రాహాము గారు పిలిచారు, ఆ రీతిగా నువ్వు ఆ బంధువులు విడిచి వెళ్ళమన్నప్పుడు అదే ప్రకారంగా దేవుడి మాట ప్రకారంగా ఆయన చేశాడు. నువ్వు ఆశీర్వదించబడతావని, అక్కడ ఉన్న ఐగుప్తు దేశంలో కానాను దేశంలోని ఆశీర్వదించబడతావని ఆ రీతిగా అబ్రాహాము గారు చెప్పారు. అలాగే నేను చెప్పు ప్రతి మాటల ప్రకారము మీరు చేయక, దేవుడి మాట ప్రకారం చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. సొంత మాట ప్రకారం చేయకూడదు, దేవుడి మాట ప్రకారంగా మనము చేయాలని మనకి కనబడుతుంది. ప్రతి వాడిని ఎవరిని పోలి ఉండని మీకు తెలియజేస్తునని రాయబడి ఉంది. 48వ వచనంలోని ఇల్లు కట్టువలే ఇంటి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడు పోలి ఉన్నది. బండ మీద కడితే గాలికి తుఫానికి కదలదు, దిట్టంగా ఉంటుంది. మట్టితో కట్టిన వారు ఇల్లు కూలిపోద్ది. ఎందుకంటే
అట్టి ఇల్లు కట్టువారిని ఇది లోతుగా తవ్వి బండ మీద పునర్వేసిన బలంగా ఉంటుంది అని మనకు కనబడుతుంది. ఇసుకలో కట్టిన వారు ఇల్లు పడిపోదని రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడి మాట ప్రకారంగా చేయాలి. దేవుడి మాట ప్రకారం చేయకపోతే అంటున్నారు ప్రభు అని పిలుచుట ఎందుకు అని అంటున్నారు, మనకి కనబడుతుంది. ఒకటి కానానీలోని విందులోని యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యం చేశారు, శిష్యులైన వారు విన్నారు. మనకి 5వ అధ్యాయము 5-6 వచనంలోని యేసుక్రీస్తు ప్రభువారు మాట విని వల ఏమంటే వల వేశారు. వేసినప్పుడు చేపలు ఆ రీతిగా చాలా చేపలు పడ్డాయి. అది చూసి అద్భుత కార్యంగా చూసినప్పుడు శిష్యులైన వారికి పిలుచుకున్నారు. ఈ శిష్యులైన వారు చాలా అద్భుత కార్యాలుగా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి చాలా ప్రదేశాల్లో చాలా ప్రాంతాల్లో ఆ రీతిగా మా సేవా అభివృద్ధిగా చేశారు. పేతురు గారు నడిచి వెళ్తే అతను నీడ తగలగానే స్వస్థత కలిగింది. ఎందుకంటే ఏం చెప్తున్నానంటే విద్యలేని పావులు అనేక భాషలతో మాట్లాడి 2వ అధ్యాయం అపొస్తలుల కార్యం మనకు కనబడుతుంది. అనేక భాషలు మాట్లాడినప్పుడు ఆశ్చర్యం అయిపోయారు. ఈ భాషలు ఎలాగొచ్చినాయి అని ఆశ్చర్యం అయిపోయారు. అట్టి అద్భుత కార్యాలు ఎట్టి వారిని అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనేక చోట్లకి అనేక ప్రదేశాలకి, అలాగే మన ఇండియా కూడా తోమా గారు వచ్చారు. ఆ రీతిగా అతను ద్వారా యేసుక్రీస్తు వార్త మనకి ఈ క్రైస్తవులు ఆయన మారారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారు తోమా గారు. తోమా ఎవరంటే ఆయన యేసుక్రీస్తు చనిపోయి బతికినాడని చెప్పినా కూడా నమ్మలేదు. మళ్ళీ యేసుక్రీస్తు వారు మళ్ళీ ఆ గాయాలతో వచ్చి చూపెడితే అప్పుడు నమ్మాడు తోమా గారు. అవిశ్వాసంగా ఉండద్దు, విశ్వాసంతో ఉండు, అవిశ్వాసులకు నువ్వు సువార్త చెప్పని తోమా గారిని ఇండియాని పంపించారు. ఆ రీతిగా విశ్వాసంతో చాలామంది అతన్ని కాపాడాడు, మనకి కనబడుతుంది. విద్యలేని పావుల్లో ఆ రీతిగా దేవుని మాట విన్నారు. ఒక మాట అంటారు పేతురు గారు, యోహాను గారు, ప్రభువా నీతో పాటు వచ్చాము, మేము వలలు విడిచిపెట్టాము, దోణులు విడిచిపెట్టాము, మాకేంటి లాభము అని అంటారు. అన్నప్పుడు మీరు యుగ సమాప్తి తర్వాత మీ రాజ పరిపాలన చేసినప్పుడు 12 సింహాసనాలు వేయబడతాయి, మీరు అక్కడ ఉన్నవారిని తీర్పు తీరుస్తారు అని, మీరు ఏది పోగొట్టుకున్నారో అది దొరుకుతుంది, అలాగే మీరు అన్నదమ్ములైన అక్క చెల్లెలైనా పోగొట్టుకుని ఆ రీతిగా మీరు అక్కడ దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి చెప్పగానే సంతోషం ఆనందంగా పేతురు గారు ఆనందించారు. ఎందుకంటే ఆయన అడిగాడు, ఆయన ప్రశ్న వేశారు, దాని గురించి చెప్పారు. అలాగే ప్రతి వారు దేవుని పక్షంగా పోరాడుతూ సేవ చేసిన వారు ఆ రీతిగా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తారు, మనకి కనబడుతుంది. అలాగే బైబిల్ మిషన్ సిద్ధాంతము ఆయన మీతో చెప్పినది చేయుడి. బైబిల్ మిషన్లో దేవుడు ఏది చెప్తే దేవరసాయి గారికి బంగారు అక్షరాలతో వేలుతో రాసి చూపించి ఇది నువ్వు స్థాపించాలని దేవరసాయి గారికి ఆ రీతిగా చెప్పారు. దేవుడి మాట విన్నాడు, ఆ రీతిగా ఆయన వచ్చి బైబిల్ మిషన్ స్థాపించారు. ఎందుకంటే ఆయన చాలా వృద్ధుడు. ఏమన్నారంటే దేవరసాయి గారు, నేను చాలా వృద్ధుడును, నేను ఏమి చేయగలను, చాలామంది ధనికులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో చేపించకూడదా అని అన్నారు దేవరసాయి గారు. కానీ ఆయన ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి మిషన్ నువ్వు స్థాపించాలి అని చెప్పగానే యువరాజు వలె బయటికి రమ్మన్నాడు. ఆ రీతిగా ఆయన వాటైన ఉద్యోగం మానివేసి యువరాజు వలె బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన అద్భుత కార్యాలు చేపించారు. బైబిల్ మిషన్
ఆ రీతిగా కనబడుతుంది. ఆయన రాజమండ్రిలోని బైబిల్ మిషన్ రీతిగా అక్కడ సేవలన్నింటిలో పాల్గొన్నారు మనకి కనబడుతుంది. రాజమండ్రి నుంచి గుంటూరు నడిపించారు. రాజమండ్రిలోని ముదురుపాలని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలోని బైబిల్ మిషన్ రీతిగా సేవలన్నింటిలో బాగా మీటింగులు అక్కడ జరిగాయి. కొన్నాళ్ళకి అక్కడి నుంచి ప్రాంతంలో గుంటూరు ప్రాంతానికి నడిపించినప్పుడు రాజారావు గారు ఆయన్ని ఆదరించి భోజనం పెట్టి ఆ రీతిగా ఒక దగ్గర ఉంచేవారు. ఆయన ఆదుకున్నారు రాజారావు గారు అని. ఆయన మహా జమీందారి. అతను ఆదుకొని కొన్నాళ్ళకి ఏమైందంటే అక్కడ స్వస్థతశాల కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఒక స్వస్థశాలలోని ఒక రేకుల సెట్ లాగా ఉంటుంది. దేవరసయ్య గారు అక్కడే ఉండేవారు. చాలా స్వస్థ కార్యాలు జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి. చాలామంది జనాలు అయిన వారు తొండలుగా వచ్చేవారు. చాలామంది అద్భుత కార్యాలు జరిగాయి. అలాగే యేసుక్రీస్తు వారు ఆయన మీతో చెప్పినట్టు చేయడని ఈ మూల సిద్ధాంతము దేవరసయ్య గారు రీతిగా అక్కడ ఉన్న వాటైన ఉద్యోగం మానివేసి ఆ రీతిగా దేవుని బైబిల్ మిషన్ స్థాపించారు. బైబిల్ మిషన్ ఎంతవరకు వీచిన అంతవరకు గాలి వీస్తుందని ఆ రీతిగా మనకి కనబడుతుంది. బైబిల్ మిషన్ అదే దేవరసయ్య గారు ప్రకటన గ్రంథం వివరము, అలాగే ఎన్నో పాఠాలు, ఎన్నో క్రమాలు ఆ రీతిగా రాపించారు, మనకి నేర్పించారు. ప్రకటన గ్రంథము, పరమగీతము చెప్పాలంటే అనే వేరే మిషన్ల వారు భయపడతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం చెప్తే ఎప్పుడు సైతాను ఆ రీతిగా మనని పడవేస్తుందేమో భయము. కానీ బైబిల్ మిషన్ వారు ప్రకటన గ్రంథము, దేవరసయ్య వివరము రాసిన విషయము ఆ రీతిగా చెప్తారు. కానీ వేరే మిషన్ వారు భయపడతారు. పరమగీతం గురించి, ప్రకటన గురించి ఎవరికి వేరే మిషన్ వారికి కూడా తెలియదు. అట్టి విషయాలు దేవరసయ్య గారు చెప్పారు. దేవరసయ్య గారు అట్టి ఏడెన్స్లోకి ఆ రీతిగా వెళ్ళి చాలామందికి బోధ చేశారు. పరలోకంలో ఆ రీతిగా ఏడెన్స్లో అనేక మంది మారినవారికి మరి బోధ చేశారు, మనకి కనబడుతుంది. మహాసభలు మనం 25, 26 మహాసభలు మీరు ఆ రీతిగా జనంగా 88వ మహోత్సవం ఆ రీతిగా దేవుడు మనకి జరిగిస్తున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రీతిగా ఎంతకాలము అంత జరిగిస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు వచ్చినా ఆ మహాసభలు ఆపకంట దేవుడు అదే రీతిగా జరిగించమని ప్రార్థన చేయమంటున్నాడు. మిషన్ స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవరసయ్య గారికి ఎదురు చూశారట. ఎందుకంటే ఇంత మామూలు దేవరసయ్య గారి కోసం పుట్టుటకు ఎదురు చూశారని మనకి పాటలో రాయబడి ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు ఈ మిషన్ని ఆయనకి స్థాపించమని చెప్దామని యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా ఈ బైబిల్ మిషన్ స్థాపించమని చెప్పారు, మనకి కనబడుతుంది. అలాగే ఫస్ట్ ఏమైందంటే యోహాను సువార్త 2:5 మనకి ఆయన మీతో చెప్పినట్టు చేయడి. శిష్యులైన వారు దేవుని మాట విని ఆ నీరు నింపారు. ఆ నీరు తీసుకెళ్ళి అక్కడున్న వారికి పోసినప్పుడు ద్రాక్షరసంగా మారింది. అది అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యము. ఎవరు నీరుని ద్రాక్షరసంగా చేయలేరని దేవుడు ఆశ్చర్యకార్యంగా అది చేశారు, మనకి కనబడుతుంది. లూకా 5:5-6 చేపల గురించి చేపలు పడలేదని నిరాశపడిన వారికి పేతురు అని అతన్ని చేపలు వేయమన్నట్టు వలయమంటే ఆ రీతిగా చేపలు పడ్డాయి. అధికమైన చేపలు పడినప్పుడు అది విశ్వాసం ఉంచి ఏమన్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరు నాతో పాటు రండని మనుషులు పట్టే జాడలుగా చేస్తానని ఆ రీతిగా నేర్పించారు. ఆ రీతిగా అనేక చోట్లకి తీసుకెళ్లారు, సేవ జనంగా జరిగించారు, మనకి కనబడుతుంది. విద్యలేని పావులు దేవుడు వాడుకున్నాడు. ఆ రీతిగా అనేక సేవలు జరిగించారు. అనేక పరిశుద్ధాత్మ శక్తితో భాషావరాలతో మాట్లాడించారు, మనకి కనబడుతుంది. లూకా 5:5-6 మనకి కనబడుతుంది. లూకా 6:46 కనబడుతుంది.
అలాగే ప్రతి వారు సేవ గురించి కొంతమందిని చదువు లేని వారిని వాడుకుంటారు, దేవుడు పిలుచుకుంటాడు. ఆ రీతిగా జ్ఞానం ఉన్న వారిని పిలుడు, ఆ రీతిగా జ్ఞానం ఉన్న వారిని దేవుడు. ఎందుకంటే ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు. ఎందుకంటే వాళ్ళు వినేవారు కాదు, విద్య లేని పాములు చదువు లేని వారు ఆ రీతిగా వింటారని ఇక్కడ ఉన్న వారిని ఏర్పాటు చేసుకున్నారు. మనకి కనబడుతుంది. ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. మా పరిశుభ్ర దయామేడ కుప్పగల దేవ, మీరు అందరి హృదయంలో మీరు వాక్యము మీరు ముద్రించమని, అందరికి అర్థమయ్యే చర్చ చేయమని త్వరగా నేను వేసిన ఆడుకున్నావు తండ్రి. ఆమేన్. కాన్ఫరెన్స్